నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. మొన్న కేటీఆర్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కేంద్ర మంత్రి ఖట్టర్ని కలిశారని కేటీఆర్ చెప్తున్నాడు, కలవలేదని బీజేపీ నాయకులు చెప్తున్నారు. వాస్తవానికి కేటీఆర్ ఢిల్లీ సీక్రెట్స్ ఏంటి అనేది కొంత పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్స్లో హాట్ డిబేట్ నడుస్తుంది. సో మీరు కూడా కేటీఆర్ ఢిల్లీ సీక్రెట్స్ ఏంటి, నిజంగానే బీజేపీ ఆరోపిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దల్ని కేటీఆర్ కలిశాడా, లేదంటే కేంద్ర మంత్రి తోటి అమృత్ టెండర్లో అక్రమాలపైన కలిశాడా? మీరు నిజంగా కేటీఆర్ చెప్పింది నమ్ముతున్నారా, బీజేపీ నాయకులు చేసినటువంటి ఆరోపణలు నమ్ముతున్నారా, ఏది వాస్తవం అనుకుంటారో మీ అభిప్రాయం కామెంట్ కూడా తెలియజేయండి. అయితే మొత్తానికి మ్యాటర్లోకి వెళ్తే ప్రస్తుతం కాకరేపుతున్నటువంటి సబ్జెక్టు తెలంగాణ రాజకీయాల్లో ఏంటి అని ఒకసారి చూస్తే కనుక, తెలంగాణలో అమృత్ టెండర్స్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు పెద్ద ఎత్తున గత కొంతకాలంగా కేటీఆర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ బీజేపీ కొంత తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా, ముఖ్యమంత్రి తనకు కావాల్సినటువంటి వాళ్ళకే కాంట్రాక్టర్ కట్టబెట్టారనేది విపక్షాల యొక్క ప్రధాన ఆరోపణ, అభియోగం. ఈ క్రమంలోనే కేటీఆర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేస్తారంటూ విమానం ఎక్కారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దీంతో ఢిల్లీలో ఏదో జరుగుతుందంటూ ఓ రేంజ్లో హైప్ వచ్చింది. ఈ విషయంలో తమ అధినాయకత్వం చాలా సీరియస్గా ఉందని, సంగతి ఏంటో ఢిల్లీలోనే తేల్చుకుంటా అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సైతం పెద్ద ఎత్తున ఉత్కంఠగా ఎదురు చూసే కట్ చేస్తే అసలు కేటీఆర్ టూరే కొంత వివాదాస్పదం అవటం ఇక్కడ పెద్ద ఎత్తున కొసమెరుపుగా చెప్పాలి. అంటే ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్ళారు, ఏం చేసి వచ్చారనే చర్చ ప్రధానంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. అసలు కేటీఆర్ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిశారా లేదా అన్న అనుమానం రావడమే అన్నింటికి మించినటువంటి అతిపెద్ద వివాదం ప్రస్తుతం. అసలు కలిశారా లేదా అనేది వాళ్ళ పొలిటికల్ పండిట్స్ కూడా కొంత అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. అంటే సంబంధిత శాఖ మంత్రిగా ఖట్టర్ని కలిసి ఫిర్యాదు చేశామని, ఇక ఢిల్లీకి తరచూ వస్తాం, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదులు చేస్తామంటూ చెప్పినటువంటి కేటీఆర్, కేంద్ర మంత్రితో అసలు కేటీఆర్ భేటీ జరగలేదంటున్నటువంటి బీజేపీ, ఇట్లా నేతల వ్యాఖ్యలతో కొత్త వివాదం తెర మీదకి వచ్చింది. అంటే మాజీ మంత్రి ఢిల్లీ వెళ్ళినటువంటి ఉద్దేశం వేరని, అమృత్ టెండర్స్పై మేము ఇప్పటికే మాట్లాడాం, ఇప్పుడు ఆయన కొత్తగా చెప్పేదేమీ లేదనేది వాళ్ళ తెలంగాణ బీజేపీ నేతల వర్షన్. అసలు కొందరు నాయకులైతే ఇంకో అడుగు ముందుకేసి కేటీఆర్ ఎప్పుడు ఎవరిని కలిసి ఫిర్యాదు చేశారు, అందుకు సాక్ష్యం ఏంటి, కనీసం ఫోటో ఉంటే చూపించాలంటూ కూడా సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇంతటి పొలిటికల్ హీట్ రా చేసినటువంటి ఆ మ్యాటర్ కొత్త టర్న్ కూడా తీసుకుంటుంది. అంటే కేటీఆర్కు కనీసం కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని, అయినా సరే కలిసి ఫిర్యాదు చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నట్టుగా చేస్తున్నారని విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. ఇట్లాంటి విమర్శలే కాషాయ పార్టీ నేతలు అధికంగా చేస్తున్నారు. అయితే ఈ కల్పిత సమావేశం గురించి మాట్లాడే బదులు అసలు కేటీఆర్ ఏ ఎజెండాతో ఢిల్లీ వెళ్లారో, అక్కడ కేంద్ర మంత్రులకు బదులు ఏ కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారో చెక్ చేసుకుంటే మంచిది. కొంత రివర్స్ అవుతుండడంతో దాల్మే కుచ్ కాలాహాయ్ అనే డౌట్స్ పెరుగుతున్నాయి అంటున్నారు చాలా మంది పరిశీలకులు. అంటే కేటీఆర్ మీద చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుందని, దాని నుంచి రక్షణ కోసమే ఆయన కాంగ్రెస్ పెద్దల దగ్గరికి వెళ్ళారన్నది బీజేపీ నేతల యొక్క సీరియస్ ఆరోపణ. అసలు ఢిల్లీ నిర్మాణ్ భవన్లో 4-5 మంత్రిత్వ శాఖలు ఉంటాయని, కేటీఆర్ ఏ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళారో చెప్పాలని సవాల్ చేస్తున్నారు బీజేపీ లీడర్స్ అందరూ కూడా. అంటే మంత్రి ఖట్టర్ సంగతి తర్వాత కనీసం ఆయన ఆఫీస్లో ఒక అధికారితోనైనా ఫోటో దిగి బయటికి పెట్టాలన్నది కాషాయ నేతల యొక్క డిమాండ్గా కనిపిస్తుంది. అయితే ఈ సవాళ్లతో కేటీఆర్ ఢిల్లీ టూర్పై సరికొత్త చర్చ మొదలైంది పొలిటికల్ సర్కిల్స్. మరి ఈ వ్యవహారం ఇట్లా ఉంటే ఇప్పటికే కొండా విశ్వేశ్వరరెడ్డి దీని మీద స్పెసిఫిక్గా స్పందిస్తున్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ ఉన్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంటే ఓ ప్రముఖ ఛానల్తో ఆయన మాట్లాడుతూ కూడా ఢిల్లీలో ఇటీవల కేటీఆర్ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలవలేదని సంచలన వ్యాఖ్యలు చేసి కుండబద్దలు కొట్టారు. కలిస్తే ఫోటోలు ఉంటాయి కదా అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ తీసుకున్నారని, కానీ ఆయన నుంచి కొంత బయటికే పంపించారని చెప్తున్నారు. కేటీఆర్ను ఢిల్లీలో బీజేపీ నాయకులు ఒక్కరు కూడా కలవలేదని, అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదనేది ఆయన చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే నేను కూడా ఖట్టర్ ఆఫీస్కి పోయి పిఏతో మాట్లాడినా ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చారని ఆయన స్పష్టం చేస్తున్నారు. కేటీఆర్ ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్య నాయకులను కలిశారని ఆయన సంచలన ఆరోపణ చేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ను కొంత అరెస్టు చేయాలని ఉంది కాబట్టి జాతీయ కాంగ్రెస్ నాయకత్వంతో మాట్లాడి అరెస్ట్ కాకుండా మంత్రాలు చేసుకుంటూ అడ్డుకుంటున్నట్టుగా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. సో మొత్తం మీద కేటీఆర్ ఢిల్లీ చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ఆయన టూర్ కొంత వివాదాస్పదమైంది. నిజంగానే బీజేపీ నాయకులను కలిశారా, లేదంటే కనుక కాంగ్రెస్ నాయకులు కలిశారనే చర్చ. అయితే ఇక్కడ బీజేపీ నాయకులు ఒకవేళ ఖట్టర్ని కలిసినా కలవకపోయినా కొంత బీజేపీ బీఆర్ఎస్ రెండూ ఒకటే అనే చర్చ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కానీ లేకుంటే ప్రజల్లో ఆ భావన వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఖండిస్తున్నటువంటి, డ్యామేజ్ రికవరీ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంగానే బీజేపీ నాయకుల ఆరోపణలు కనిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీని కలిస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో అధికార పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉండి జాతీయ స్థాయి అధిష్టాన పెద్దలతో ఖచ్చితంగా కేటీఆర్ కలిసేకు అవకాశం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. మొత్తం మీద కేటీఆర్ ఢిల్లీ టూర్ వివాదాస్పదమవుతోంది. మీరు కూడా కేటీఆర్ ఢిల్లీ సీక్రెట్స్ మీకేమనిపిస్తే మీ ఎప్పుడైనా కామెంట్ కూడా తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.